పహల్గామ్లో జరిగింది చాలా దారుణమైన చర్య. దాన్ని ఒక్క దేశమే కాదు, ప్రపంచ దేశాలు చాలా ఖండించాయి. ఈ స్థితిలో భారతదేశం ముందు చాలా సహనం చూపెట్టింది. భారతదేశ సహనాన్ని పరీక్షించి పాకిస్తాన్ ముందుకొచ్చి వాళ్ళు దుండగులయ్యి చాలా చర్యలు చేశారు, చూపెట్టారు. మీకు అందరికీ తెలుసు. అదే భారతదేశ నాయకత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అది 100% సరైన నిర్ణయం. దాంట్లో ఏ విధమైన ఆలోచన చేయవలసిన అవసరమే లేదు. భారతదేశ నాయకత్వం స్థిరమైన చేతుల్లో ఉంది. చాలా ఏబుల్ హ్యాండ్స్ లో ఉంది. కాబట్టి మనం దాని గురించి ఆలోచించక్కర్లా. ఈ స్థితిలో భారతదేశం సహనం చూపెట్టింది. సహనం చూపెట్టిన తర్వాత కూడా వాళ్ళకి కవిస్తూనే ఉన్నారు. కవిస్తున్న తర్వాత భారతదేశం ఏ ప్రతిచర్య తీసుకుందో అది సరైన చర్య, దాంట్లో అనుమానం ఏమీ లేదు. అంటే ఒక్క విషయం సార్ ఏమంటున్నారంటే, ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ కి అసలు సంబంధమే లేదు, పాకిస్తాన్ ప్రజల మీద ఎందుకు అటాక్ చేస్తుంది ఇండియా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక కాలేజీలో స్టూడెంట్ కూడా అక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ నినాదాలు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు సార్? ఒక దొంగ నేను దొంగని ఎవరికి చెప్పడు, మిగిలిన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీరు అక్కడ ఉంటారు కానీ, కాబట్టి వాళ్ళ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి. అందుకే ప్లానింగ్ గురించి మనం మాట్లాడడం, దాని గురించి కాదు. పాకిస్తాన్ లో మిలిటెన్సీకి పాకిస్తాన్ ఆర్మీ సహాయం సహకారం ఎంత ఉందో అందరికీ తెలుసు. ఒక మనకే కాదు, ప్రపంచానికి తెలుసు. వాళ్ళు ఏమన్నా చెప్పచ్చు. ఒక దొంగను పట్టుకుని నువ్వు దొంగ అని అడిగితే నేను దొంగని ఎవడూ చెప్పడు, మిగిలిన వాళ్ళకి తెలుసు. కాబట్టి భారతదేశం ఏ చర్య అయితే తీసుకుంటుందో అది 100% సరైన చర్య. అది ఈ సమయంలో కావాల్సింది. అది వాళ్ళు ఏమన్నా చెప్పొచ్చు, దాంతో మనకి సంబంధం లేదు. భారతదేశం ఒప్పుకోదు, ప్రపంచ దేశాలు ఒప్పుకోవు. ఎక్కడైనా కానీ వాళ్ళకి తెలియకుండా ఉగ్రవాదులు ఎందులోకి మన దేశంలోకి ఎంట్రీ అవుతారా సార్? అదే ఉగ్రవాదం పాకిస్తాన్ తరఫు నుంచి వస్తుంది, ఇప్పుడే కాదు కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళకి సహాయం సహకారాలు అన్ని ఉన్నాయి. భారతదేశం చాలా సార్లు చాలా చోట్ల చాలా సమావేశాల్లో చెబుతూనే వచ్చింది, మీరు ఉగ్రవాదాన్ని అరికట్టండి, ఉగ్రవాదం మంచిది కాదు. భారతదేశంతో పాటు మిగిలిన దేశాలు కూడా చెప్తూనే వచ్చాయి. వాళ్ళు వినట్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 2 జవాన్లు కూడా చనిపోవడం జరిగింది దేశం కోసం, దేశ ప్రజల కోసం. వాళ్ళకేం చెప్తారు? చూడండి, ఈ యుద్ధం జరిగినప్పుడు మనం పోరాడుతున్నది ఒక దృఢమైన నిశ్చయంతో ఉన్న శత్రువుతో. మనం చాలా స్ట్రాంగ్, శత్రువు చాలా వీక్ అని మనం అనుకోకూడదు. శత్రువు యొక్క సామర్థ్యాన్ని మనం తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు. ఇటువంటి దాంట్లో